హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలి, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలి. ఎందుకంటే బెనిఫిట్స్ అనేవి బాగుంటాయి కాబట్టి. అండ్ ఆల్సో జాబ్ లొకేషన్ అనేది వేరే స్టేట్లో కాకుండా సొంత స్టేట్లో ఉంటే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరి ఇన్నర్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ అయినా సరే ఇంటర్మీడియట్, 10th అండ్ డిగ్రీ లేదా పీజీ ఇటువంటి క్వాలిఫికేషన్స్తో ఉంటాయి. డిప్లొమా క్వాలిఫికేషన్స్తో ఉండవని కూడా చాలామంది ఫీల్ అవుతుంటారు. అటువల్ల వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్, మన తెలుగు స్టేట్లోనే డిప్లొమా అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో కొన్ని జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా మనకి తెలిసినటువంటి కంపెనీ నుంచే, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉన్న కంపెనీ. ఈ జాబ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్తో ఈక్వల్గా ఉంటాయి. సో ఇక వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ ఏంటి అంటే, ఈ జాబ్ నోటిఫికేషన్ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయింది. సో మనకి ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేసినటువంటి ఈ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఉందో, ఇది మనకి తెలంగాణలో పెద్దపల్లి డిస్టిక్లో ఉండడం అయితే జరుగుతుంది మనకి ప్లాంట్ అనేది. అండ్ ఆల్సో దీనికి సంబంధించిన బ్రాంచెస్ అనేవి అక్రాస్ ఇండియా మొత్తం మీద ఉండడంతో మనకి ప్రజెంట్ తెలంగాణ అండ్ నోయిడాలో ఖాళీగా ఉన్న పోస్టులను రిక్రూట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అఫీషియల్లీ చూసుకుంటే ఫిబ్రవరి 10వ తారీఖున రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి, ఈ పోస్టుల్లో మనకి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది అనే దాని గురించి చూద్దాం. యాక్చువల్లీ నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అని చెప్పేసి మనకి వేరియస్ క్యాడర్లో అయితే పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇందులో ఏవైతే ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునేటువంటి పోస్టులు ఉన్నాయి, వాటి డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే చెక్ చేద్దాం. ఈ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, అది కూడా తక్కువ కాదు, 1-2 years కాదు, 7 years 8 years అలా అడుగుతున్నారు. సో ఆ విధంగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటి వివరాలు మాత్రం మీకు షేర్ చేస్తాను. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు షేర్ చేయబోయే పోస్ట్ చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2. ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఉండవలసినటువంటి మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే బీఎస్సీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్. అంటే మీరు బీఎస్సీ కంప్లీట్ చేస్తుంటే బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్తో కనుక మీరు బీఎస్సీ కంప్లీట్ చేస్తుంటే ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్. లేదా మీరు డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని కంప్లీట్ చేస్తున్నా సరే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది క్లియర్గా చూడొచ్చు. మనకి ఇది పోస్ట్ నెంబర్ 1. ఇక పోస్ట్ నెంబర్ 2ని మనం స్కిప్ చేయాలి, ఎందుకంటే 7 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇక పోస్ట్ నెంబర్ 3, ఇది కూడా సేమ్ మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, అయితే ఇది మెకానికల్. ఈ జాబ్స్ కూడా సేమ్ మినిమం 18 years, మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేయొచ్చు. బట్ ఈ జాబ్కి చూసుకుంటే ఎవరైతే డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఈ పోస్ట్ను కూడా చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి 4వ పోస్ట్కి కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఈ పోస్ట్ను కూడా స్కిప్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక పోస్ట్ చూసుకుంటే మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంట్. సో ఈ పోస్ట్ కూడా చూసుకుంటే సేమ్ ఏజ్ లిమిట్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్స్ కూడా సేమ్గానే ఉన్నాయి, మినిమం 18, మ్యాక్సిమం 30 అని చెప్పేసి. అయితే క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఆర్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్. ఎవరైతే డిప్లొమాస్ కంప్లీట్ చేస్తారో ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి బ్రాంచెస్లో వాళ్ళు ఈ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ క్లియర్గా చూడండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లు ఇంకా మనకి 3 కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాటిని స్కిప్ చేస్తే మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి 2 పోస్టులు. అందులో కూడా చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కెమికల్. అయితే ఈ జాబ్ కూడా సేమ్ ఏజ్ లిమిట్స్ అయితే సేమ్ అన్నట్లు కామనే, మినిమం 18, మ్యాక్సిమం 30. ఈ జాబ్కి అప్లై చేయాలంటే బీఎస్సీ డిగ్రీ విత్ కెమిస్ట్రీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి. బీఎస్సీలో కనుక మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, బట్ మీరు ఏ బ్రాంచ్లో చేసినా పర్వాలేదు, బట్ కెమిస్ట్రీ అనేది మీ బీఎస్సీ డిగ్రీలో ఒక సబ్జెక్ట్గా అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక ఫైనల్లీ ఈ నోటిఫికేషన్లో ఎక్కువ మందికి ఇంట్రెస్ట్గా చూపించే పోస్ట్, అంటే జనరల్గా ఎవరైనా అప్లై చేసే పోస్టు మనకి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3. సేమ్ ఈ జాబ్ కూడా మినిమం 18 years, మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లినరీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో మనకి కొన్ని స్కిల్స్ అయితే ఉండాలని చెప్పారు. అవి చూసుకున్నట్లయితే రెగ్యులర్ కంప్యూటర్ స్కిల్స్ అయినటువంటి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ పవర్ పాయింట్ ఇటువంటి స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో అప్లై చేసిన వాళ్ళలో ఎవరికైతే ఇటువంటి స్కిల్స్ అయితే ఉంటాయో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో మీకు ఓవరాల్గా ఇప్పుడు క్వాలిఫికేషన్స్ చెప్పాను, పోస్టుల నేమ్లు చెప్పాను, ఏజ్ లిమిట్స్ చెప్పాను కదా. సో మీరు ఏ పోస్ట్కి అప్లై అయితే చేయాలన్నా సరే మీరు ఉన్నటువంటి ఏదైతే డిగ్రీ అవని, డిప్లొమా అని దాంట్లో చూసుకుంటే 60% ఆఫ్ మార్క్స్ అనేది అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి ఉండాలి.
అండ్ ఆల్సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటే వాళ్ళకి జస్ట్ 55% ఉంటే సరిపోతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ని క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడితే సేమ్ ఈ జాబ్స్కి కూడా మనం ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లై అయితే చేయడానికి స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మీకు ముందుగా మెన్షన్ చేశాను కదా, ఫిబ్రవరి 10. ఈ ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనే దాని గురించి మాట్లాడితే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ మంత్ 10వ తారీఖు అంటే మార్చి 10వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వివరాలు అనేది చూస్తే మనకి 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంది. ఈ 200 రూపాయల అప్లికేషన్ ఫీజుని అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండానే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో అప్లై ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలనే దాని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ మనకి CBT అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అనేవి అలాట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఎక్కడెక్కడ ఉంటాయి కూడా మెన్షన్ చేశారు. చాలాసార్లు ఎగ్జామ్ సెంటర్స్ గురించి కూడా చెప్పమని చెప్పి చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఆ విధంగా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చూసుకుంటే మనకి 2 స్టేట్స్ ఇంపార్టెంట్, తెలంగాణ ఇంకోటి ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా చూసుకుంటే మనకి తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్. ఇక మన ఆంధ్రాలో చూసుకుంటే విజయవాడ అండ్ విశాఖపట్నం ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్గా మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఏవైతే ఈ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అయితే ఉందో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవే. ఇంతకుమించి షేర్ చేయడానికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏమైనా ఈ నోటిఫికేషన్పై డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంటేషన్లో కామెంట్ చేయండి. మీరు అప్లై అయితే చేయాలనుకున్నా, నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చెక్ చేయాలనుకున్నా సరే డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జాబ్ నోటిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ వచ్చే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.